వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణులై ఉన్నారు. భాష్యము: జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు వంటి ఇతర వీరులు దుర్యోధనుని కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి కృతనిశ్చులై ఉన్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే, పాపి అయిన దుర్యోధనుని పక్షమున చేరిన కారణంగా కురుక్షేత్ర రణరంగంలో వారందరూ మరణించగలరని అప్పటికే నిర్ణయించబడింది. కానీ దుర్యోధనుడు మాత్రము పైన చెప్పిన సంఘటిత మిత్రశక్తి వలన తనకు తప్పకుండా విజయం లభిస్తుందని ధైర్యంతో ఉన్నాడు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం అపరిమితం, తత్ అది, అస్మాకం మన యొక్క బలం భీష్మ పితామహునిచే అభిరక్షితం సంపూర్ణంగా రక్షింపబడింది. పర్యాప్తం పరిమితమైనది. తు కానీ, ఇదం ఈ, ఏతేషాం పాండవుల యొక్క బలము భీమునిచే అభిరక్షితం జాగ్రత్తగా రక్షింపబడేది. మన బలము అపరిమితంగా ఉన్నది. మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షించబడుతున్నాము. కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షింపబడే పాండవ బలము పరిమితంగా ఉన్నది. భాష్యము: ఇక్కడ దుర్యోధనునిచే బలాల తారతమ్య అంచనా వేయబడుతుంది. అత్యంత అనుభవజ్ఞుడైన సేనాని భీష్మ పితామహునిచే విశేషంగా రక్షించబడుతూ తన సైన్య బలము అపరిమితంగా ఉన్నట్లు అతడు భావించాడు. ఇంకొక ప్రక్క భీష్ముని ముందు గడ్డిపోచ లాంటి అల్పానుభవం కలిగిన సేనాని భీమునిచే రక్షించబడే పాండవ సేనా బలము పరిమితంగా ఉన్నది. దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల అసూయతో ఉండేవాడు. ఎందుకంటే తాను మరణించవలసి వస్తే కేవలం భీష్ముని చేతనే సంహరించబడతానని అతనికి బాగా తెలుసు. కానీ అదే సమయంలో అతడు మహోన్నత సేనాని భీష్ముని సన్నిధి కారణంగా తన విజయము పట్ల ధైర్యంతో ఉన్నాడు. యుద్ధంలో తాను విజయము సాధించడం తథ్యమనేది అతని తుది అభిప్రాయం. ఈ రోజుకి 10 శ్లోకాలను నేను కంప్లీట్ చేశాను. తర్వాత శ్లోకం రేపటి నుంచి మొదలు పెడతాను. రేపు 10 శ్లోకాలు కంప్లీట్ చేస్తా. ఎవరైనా నాతో పాటు భగవద్గీత చదవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఒకవేళ నేను ఏదైనా కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తే కనుక మీకు నోటీస్ వస్తుంది. థ్యాంక్ యూ.